హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాశీ, స్వప్న వాళ్ళు పెళ్లి చేసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి రావటంతో అక్కడున్న తాతగారు అయితే ఇది జన సమస్య కాదు, ఇది పెద్ద సమస్య, దీన్ని నెమ్మదిగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఆవిడ అయితే, అదేంటండి, దీన్ని మనం పరిష్కరించడం ఏంటి, ఇదెవరితో నాకు తెలియదు, నా మనవడికి పెళ్లి చేసుకొని వచ్చేస్తే దీన్ని ఎలా ఇంట్లోకి రానిస్తామనుకున్నారు, ఇలా రానివ్వడానికి వీల్లేదు, దీన్ని తల్లిదండ్రులు రోడ్డు మీద కనీస పడేసి ఉంటారు, అందుకే ఇది ఇలా తయారయ్యింది అని చెప్పి ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్నకి చాలా కోపం వచ్చేసి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, నా తల్లిదండ్రుల కోసం అలా మాట్లాడకండి, నా తల్లిదండ్రులు నన్ను చాలా బాగానే పెంచారు, కానీ నాకు ఇష్టమయ్యే నేను కాశీని పెళ్లి చేసుకున్నాను అంతేకాని అని అంటూ ఉంటుంది. మీరు మర్యాదగా నా తల్లిదండ్రుల కోసం మర్యాదగా మాట్లాడితే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ గ్రానీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వైపుకు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, నా తల్లిదండ్రులు చాలా మంచివారు, నాకు ఇష్టపడే నేను ఈ పెళ్ళి చేసుకున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతగారు అయితే, నువ్వు ఇష్టపడే పెళ్ళి చేసుకున్నావు అమ్మా, కానీ నీ తల్లిదండ్రులకు తెలియాల్సిందే కదా ఈ విషయం, అందుకే నీ తల్లిదండ్రులని ఇక్కడికి రమ్మని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీ ఇద్దరి పెళ్ళికి ఒప్పుకునే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ తాతగారు మాత్రం, అవునమ్మా, నీ తల్లిదండ్రులనే ఇక్కడికి రమ్మని చెప్పు, ఎలాగైనా ఒప్పించి తనని నీ అల్లుడుగా చేసుకోమని నేను అడుగుతాను కదా అని నీ తండ్రిని రమ్మని చెప్పు అనేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప, కార్తీక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వాళ్ళ తాతయ్య